వాళ్ళ దగ్గర ఎలాంటి డేటా ఉంది ఇప్పటి వరకు? నిజానికి మనకి 1931 తర్వాత క్యాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. ఆ క్యాస్ట్ సెన్సస్ జరిగితే తప్ప మనకి ఏ కులం ఇప్పటివరకు జనాభా నిష్పత్తిలో ఎంత ఉంది అంటే మనకున్న సెన్సస్లో కూడా ఎస్సీ కులాలు లేదు ఎస్టీ కులాలు అనే సెన్ససే ఉంటుంది తప్ప అందులో మాల ఎంత మాదిగ ఎంత అనే డేటా మనకి ఇంతవరకు ఉన్నట్టు తెలియదు. మరి ఇలాంటి ఎంఫిరికల్ డేటా లేకుండా ఏ కులానికి ఎంత ఇప్పుడు ఎంత ఆర్థిక సంపద ఉంది లేదు ఎలాంటి అభివృద్ధి చెందింది అనే డేటా లేకుండా ఈ వర్గీకరణ సాధ్యం అంటారా? సాధ్యం కాదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఖచ్చితంగా సైంటిఫిక్ డేటా ఉండాల్సిందే. డేటా అంటే ఇవాళ కేసీఆర్ గారి దగ్గర కుటుంబ సర్వే ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వేలో కులాల గణన కూడా ఉంది. దాంట్లో కొంత ఆర్థిక గణన కూడా ఉంది. అలాగే ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులైన గణన కూడా ఉంది. కాకపోతే అది అసెంబ్లీలో అప్రూవల్ చేయలేదు. ఇది న్యాయబద్ధమైంది కాదు, సెన్సస్ చేసే అధికారం ఓన్లీ కేంద్రానికి ఉందని చెప్పింది కదా. నేను అదే అంటున్నా, ఇప్పటికీ కేంద్రానికే ఉంది కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం కూడా కేంద్రానికి ఉంది కాబట్టి బీహార్ కేసులో కూడా అదే స్టే ఇవ్వలేదు సుప్రీంకోర్టు. క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం మీకు లేదని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఇవాళ రేపు వీళ్ళ వంశంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ లేకుండా డేటా లేకుండా ఇది అమలయ్యే అవకాశం లేదు. రెండవది, క్యాస్ట్ సెన్సస్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటే చట్టం చేయాలి. మేము కులగణన చేయమని చెప్పేసి ఇవాళ బీజేపీ ఒకవైపు అంటున్నది. సో కులగణన చేయము అని చెప్తున్న బీజేపీ ఈ వర్గీకరణ ఎట్లా చేస్తుంది? దాన్ని ఎట్లా నమ్మాలి? ఎస్సీ ఎస్టీల వర్గీకరణతో పాటు ఇవాళ బీసీల వర్గీకరణ కూడా చేస్తా అంటుంది ఆమె. ఎవరు? రోహిణి మేడం గారు, జస్టిస్ రోహిణి గారు ఇవాళ ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ రేపు ఏబిసిడి అనేది దాంట్లో కూడా చేయాలి. మరి కులాల గణగణన లేకుండా ఈ దేశంలో ఏబిసిడి అనేది అసాధ్యము. కాబట్టి ఇవాళ ఏబిసిడి అనే దాన్ని ఇవాళ చేయాలంటే ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. మరి ఒకవైపు కులగణనను వ్యతిరేకిస్తున్న బీజేపీ, మరొకవైపు ఏబిసిడికి అనుకూలమైన బీజేపీ పార్లమెంటులో చట్టం చేయకుండా ఇది అసాధ్యము. కులగణనతో పాటు పార్లమెంటులో చట్టం తీసుకొచ్చి కులగణన దేశవ్యాప్తంగా చేసి ఏబిసిడిని చేస్తేనే శాస్త్రీయంగా ఇవాళ వస్తుంది. రెండవది, కేంద్ర ఉద్యోగాలని ఇవాళ దాంట్లో ఏబిసిడి లేకుండా రాష్ట్రాలలో మాత్రమే ఉంటే మరి కేంద్ర ఉద్యోగాలలో ఇవాళ వీళ్ళకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ ట్రైబ్స్ కి మరి కేంద్ర ఉద్యోగాలలో వాటా వద్దా? మరి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఇవాళ అనేక బ్యాక్లాగ్ పోస్టులు నింపడం లేదు. అనేక రకాలుగా ఇప్పుడు ఐఐటిలో తీసుకోండి, ఐఐఎంలో తీసుకోండి, అలాగే మొత్తం ఆల్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. అట్లాగే ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఇప్పటిదాకా దాదాపుగా గత 10-15-20 ఏళ్ల నుంచి ఒక పోస్ట్ నింపలేదు. ఒకవైపు పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతున్నది, మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా అదైపోతున్న క్రమంలో రాష్ట్రాలలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటే అంతో కొంత కేంద్రం దగ్గర కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా రైల్వే ప్రైవేటీకరణ కాలేదు కాబట్టి ఆ రైల్వే ప్రైవేటీకరణ అయిపోతే అది కూడా పూర్తి స్థాయిలో అది అయిపోతుంది. కాబట్టి కొన్ని ఇవాళ బిఎస్ఎన్ఎల్ రైల్వే ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో అయిపోతే ఆ ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ లక్షలాది ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి. అక్కడ వర్గీకరణ జరగకుండా, అట్లాగే విద్యలో కూడా ఇవాళ ఆ ఏబిసిడి జరగకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లయితారు? స్టేట్ లో కేవలం గ్రూప్ 1 ఆఫీసర్ వరకే పరిమితము. మరి గ్రూప్ 2 మన అయ్యకుండా ఇవాళ ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఇవాళ మరి కేవలం అక్కడ మళ్ళీ ప్రతిభగా వస్తుంది కదా, ప్రతిభ ఆధారంగానే అవుతారు కదా. కాబట్టి ప్రతిభ ఆధారంగా అక్కడ అవుతున్నప్పుడు మరి రాష్ట్రాలలో కూడా ప్రతిభ ఆధారంగానే ఇవాళ ఒక రకంగా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సుకునే సందర్భంగా, ఒకవేళ ఏబిసిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏబిసిడి చేసి కూడా 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగాలలో వచ్చే ఉద్యోగాలన్నీ 30,000 ఎస్సీలకు వచ్చే 15% అంటే ఆ 15%లో ఇవాళ 30,000లో ఒకవేళ కనుక ఏబిసిడి చేసినా కూడా మాదిగా అండ్ అలర్డ్ కాస్ట్ కే ఏదైతే ఉందో 60% జనాభా అనుకుంటే ఇవాళ వచ్చే ఉద్యోగాలు ఎంత? 18,000. ఆ 18,000 వర్గీకరణ చేయకపోతే 12,000 దాకా వస్తాయి మాదిగ కులాలకి. కానీ 10 వర్గీకరణ చేయడం వల్ల వచ్చే ఉద్యోగాలు కేవలం ఒక 5-6 వేల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. దానికోసం 30 ఏళ్ళ పోరాటం, 30 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్,
లక్షల కోట్లు మొన్న కేసీఆర్ ప్రభుత్వమే 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దళితులకు అమలు చేయలేదు. అట్లా మొత్తము 30 ఏళ్ళుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అమలు చేయలేదు. పరిశ్రమలో వాటా రాలేదు, రియల్ ఎస్టేట్ లో వాటా, ప్రైవేట్ రంగంలో వాటా రాలేదు, అట్లాగే సినిమా ఇండస్ట్రీలో వాటా రాలేదు, ఏ రంగంలో వాటా రాలేదు. ఈవెన్ బ్యాక్లాగ్ పోస్టులు కూడా నింపకుండా 30 ఏళ్ళుగా కొట్లాట జరుగుతూనే ఉన్నది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇంత తీవ్రమైన లక్షల కోట్ల రూపాయల నష్టము జరిగితే దళితులకు ఇవాళ కేవలం 5-6 వేల ఉద్యోగాలు వస్తే అదేమన్నా న్యాయమా? మరి రాజకీయ అధికారం పోతే ఈ లక్షల కోట్ల రూపాయల వాటా వస్తుంది మనకు. అందుకే నేను ఏమంటున్నా, మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నా, ఈ వర్గీకరణ వల్ల ఏమి ప్రయోజనం పెద్దగా లేదు. పెద్దగా ప్రయోజనం లేని దీన్ని బూచిగా చూపెట్టి మా తెలంగాణ వస్తే సర్వస్వం అయిపోతుందని చెప్పేసింది కదా, అయిపోయిందా? మరి 10 ఏళ్ళ బతుకులు బాగుపడ్డాయా అని నేను మొదటి నుండి చెప్తున్నా. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడాయి, రాజకీయ అధికారం ఈ వర్గాలకు వస్తేనే బతుకులు బాగుపడతాయి అంటున్నా. ఇవాళ ఈ వర్గీకరణ వస్తే బతుకులు బాగుపడాయి. రాజకీయ అధికారంలో కీలక భాగస్వామ్యంలో అయితే దళితులు అయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కానీ మిగతాయి కానీ ఈవెన్ చివరికి ఇవాళ జాబ్ల పంపకం కానీ, ఉద్యోగాల పంపకం కానీ, అన్ని విద్యా పంపకం కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా. ఇవాళ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఉంది కదా, దాంట్లో రిజర్వేషన్ అమలు చేయమని చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఉన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయమని చిత్తశుద్ధి ఉంటే ఆయనకు, నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే నేనే దేశంలో అమలు చేస్తా అంటున్నాడు. అంటే ఏంటంటే మాది కొట్లాడుకోవాలి. 3 ఎంపీ సీట్లలో ఒక్క సీటు మాదిగోళ్ళకి అని రేవంత్ రెడ్డి ఇవాళ వర్గీకరణ చట్టం అంటే నమ్మాలి, ఆయన మొత్తం మనకు ఫలాలు పంచుతా అంటే నమ్మాలి, మాయనే దేవుడు కావాలా? ఇది ఈ రకంగా ఈ బానిసత్వాన్ని ఎంతకాలం భరిస్తాము, ఎంతకాలం ఈ బానిస సమాజంలో ఉందాము? రాజకీయ అధికారం వైపు మనం ఎందుకు పోకూడదు? ఎందుకు ఈ దళిత సమాజం అంతా ఒక్కటిగా ఒక హోమోజీనియస్ కమ్యూనిటీగా, అంటరాని కులాలుగా రాజకీయం వైపు ఎందుకు పోకూడదు? పోతేనే కదా ఇవాళ 1 కోటి మంది దళిత సమాజం పైగా ఉన్న జనాభా తెలంగాణలో ముఖ్యమంత్రికి అర్హులు కాదా? అట్లాగే అక్కడ కూడా అర్హులు కాదా? ఆంధ్రప్రదేశ్లో అర్హులు కాదా? ఈ దేశంలో అర్హులు కాదా? ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి అర్హులు కాదా? కాబట్టి ఇవాళ దళిత సమాజానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ ఒక మాదిగా బిడ్డగా కూడా చెప్తున్నాను, ఈ వర్గీకరణ పేరుతో ఇంకా మోసపోవద్దు. ఈ వర్గీకరణ ఫలాలు తూతూ మంత్రంగా కుక్కకు బొక్క అన్నట్టుగా ఎక్కడో చిన్న బొక్క దొరకడానికి మొత్తం కోడినంతా తినేసి కోడినంతా వాళ్ళు తింటుంటే కోడినంతా వాళ్ళకి అప్పచెప్పేసి చిన్న బొక్క కోసమే మనం కొట్లాడుకుందామా? చాలా మాదిగల ఈ బొక్కలు ఎంతకాలం భరించుకుందాం? ఈ బొక్కల కోసం ఎంతకాలం కొట్లాడుకుందాం? ఈ బానిస బతుకులు ఎంతకాలం బతుకుదాం? మనము పాలక సమాజంగా మారద్దా? రేవంత్ రెడ్డి ఏమంటాడు, మా రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు, మాకు మాత్రమే సత్తా ఉంటుంది అంటున్నాడు. మరి అదే నిజమా? వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళు మాత్రమే అర్హులా? మరి మనం కాదా? ఈ మైక్ టీవీ సందర్భంగా చెప్తున్నాను, సైంటిఫిక్ డాటా రావాలంటే కులగణన రావాలి. కులగణన చేయాలంటే పార్లమెంటే చేయాలి. మరి పార్లమెంటే చేయాలంటే ఇవాళ మరి పార్లమెంటరీ చేయనంటున్నది. ఒకవైపు పార్లమెంటరీ చేయకుండా ఈ వర్గీకరణ ఎట్లా సాధ్యమవుతుంది? పార్లమెంట్లో చట్టం రాకుండా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా రాకుండా, కేవలం రాష్ట్రాలలో వచ్చినంత మాత్రం ఒరిగేది ఏమున్నది? మరి అట్లాంటప్పుడు అంతిమంగా ఈ దళిత సమాజం రాజకీయ అధికారం వైపు పోవాలనా, లేదంటే కేవలం బొక్కల ఆశలు కుక్కల ఆశల వరకే ఉందామా? థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఈ వర్గీకరణ జరగాలంటే ఖచ్చితంగా కుల జనగణన జరగాల్సిందే, అంతకు మించి వేరే మార్గం లేదు. ఎంఫరికల్ డేటా కలెక్ట్ చేస్తే మాత్రమే వర్గీకరణ జరుగుతుంది అనేది ఈ దేశంలో